వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. యోగాతో మానసిక శారీరక ఒత్తిడులను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. మన దేశంలో యోగా ఒక సాంప్రదాయంగా ఉందని, దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం ఆనందదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్రం, యువజన సర్వీసుల శాఖ, క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగాభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, నిరంతరం సాధన చెయ్యాలని, నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని, తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాలు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి తరుణంలో యోగా చక్కని పరిష్కారమని, యోగాతో మానసిక ఉల్లాసం, ఉత్సాహం లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. యోగా వల్ల నూతనోత్తేజం లభిస్తుందని, దీనివల్ల మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశం కలగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో మనము ఇక్కడ జిల్లా కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము. అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు కాశ్మీర్లో దాల్ లేక్ పక్కన ఇప్పటికే ఘనంగా ప్రారంభమై విజయవంతమైంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, అలాగే జిల్లా అధికారులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క సూచనలతో మన యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది విద్యార్థులు, అలాగే వివిధ సంఘాలు, అసోసియేషన్స్, దీనికి వెనుక నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆరోగ్యాన్ని నింపుతుందని చెప్పి, వారి జీవితంలో 1 గంట దీనికి కేటాయించినట్టయితే నిత్యం కూడా వారికి ముఖ్యంగా మందుల కోసము, వైద్యం కోసం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయని చెప్పి ప్రతి ఒక్కరు, ప్రతి యువత అందరూ కూడా ఈ యోగా వారి యొక్క జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ యోగా దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ యోగా దినోత్సవంలో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ శాఖ శ్రీకాకుళం సీనియర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఆయుష్ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆదేశాల మేరకు యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని, యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరూ అలవాటుగా దీనిని మార్చుకోవాలని, యోగా వల్ల బీపీ, షుగర్, మానసిక రోగాల నుండి దూరం చేసుకోవచ్చని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం గ్రౌండ్ లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇచ్చేసినట్టు అందరికీ కూడాను మా డిపార్ట్మెంట్ ఆయుష్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. మా ఆయుష్ శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఈ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మేము అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగిందండి. యోగా అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, జీవన విధానంలో ఒక భాగం అండి. ఈ రోజు యాంత్రిక జీవనం గడుపుతున్నటువంటి ప్రపంచ మానవాళి నిత్యము మానసిక రోగాలతో బాధపడుతూ అనేకమైనటువంటి రుగ్మతలైనటువంటి హైపర్ టెన్షన్, డయాబెటీస్, అనేకమైన వ్యాధులకు గురవడం జరుగుతుందండి. మనిషి తన జీవన విధానము, జీవన శైలి దాన్ని మార్చుకోగలడానికి ప్రధానమైనటువంటి కారణంలో ఉన్నటువంటి టెన్షన్, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి, భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి ఆయుర్వేదంలో కూడా ఒక భాగమైనటువంటి యోగాని అందరూ పాటించడం, యోగాని ప్రాక్టీస్ చేయడం నిత్య జీవితంలో ఒక భాగంగా చేసినట్లయితే హైపర్ టెన్షన్ ని, బీపీని అందరూ కూడాను తగ్గించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో విశ్రాంత జడ్జి పప్పుల జగన్నాథం, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఆర్ఐఓ దుర్గాప్రసాద్, ఆయుష్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి జగదీష్, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి బివి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ IIITలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ యోగా వేడుకలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ట్రిపుల్ ప్రొఫెసర్ డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ అధ్యక్షతన యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు యోగా గురువు డాక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. యోగా వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత లభిస్తుందని డైరెక్టర్ ఆచార్య బాలాజీ అన్నారు. యోగా విభాగాధిపతి ఈశ్వరరావు, యోగా అధ్యాపకురాలు అర్చన, యోగా అధ్యాపకులు రఘురాం మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఒక భాగం కావాలని చెప్పారు. కార్యక్రమంలో ఓఎస్డీ సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ కొర్ల మోహన కృష్ణ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెమ్స్ కాలేజీలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెమ్స్ కాలేజీలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జెమ్స్ కళాశాల ప్రిన్సిపల్ హాజరయ్యారు. దీనిలో భాగంగా కళాశాల యాజమాన్యం, హాస్పిటల్ సిబ్బంది, స్టూడెంట్స్ యోగాలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం యోగా టీం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ సందర్భంగా మాట్లాడుతూ యోగాను అభ్యసించడం వల్ల సమాజము ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ యోగాని అభ్యసించి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని కోరారు. జెమ్స్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా కోసం చెప్తూ ఇది ప్రతిరోజు ఆచరించాల్సిన క్రియ అని అన్నారు. కార్యక్రమంలో పీడీ జగదీష్, కుసిరాజు, డాక్టర్ సుజయ్ తదితరులు పాల్గొన్నారు. పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. తొలకరి వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు ఏళ్లనాటి సాంప్రదాయాల్లో భాగంగా ఏరువాక పౌర్ణమిని పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వ్యవసాయం రోజురోజుకి భారంగా మారిపోతున్న ఈ రోజుల్లో ఆధునిక యంత్రాల వాడకంతో రైతులు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు దూరమవుతున్నారు. పశుపోషణ రోజురోజుకి కష్టమవుతున్నది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో కీలకమైన పశువులు, నాటుబళ్లు, నాగళ్లతో వ్యవసాయం కనుమరుగవుతున్న నేపథ్యంలో నేటి ఏరువాక సందర్భంగా పూర్వ వైభవం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ముందుగా ఎద్దులకు ముస్తాబు చేసి నాగలి పూసి తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు సాధనా సమితి అధ్యక్షులు చేబోతుల లక్ష్మీనారాయణ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ రైతులు పర్వదినంగా భావించే ఏరువాక పౌర్ణమి రోజున రాష్ట్రంలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరడం శుభపరిణామని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏరువాక పౌర్ణమి పండుగ శుభ సమయము, రైతాంగానికి ఎంతో కీలకమైంది. ఈ పండుగ తర్వాతే రైతు తమ వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడం అనేది అనాథ కాలం నుంచి వందల ఏళ్ల సంవత్సరం వస్తున్న సాంప్రదాయం ఇది. ఈ క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏరువాక ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు వెంగళరాయ సాగర్ సాలూరు, సీతానగరం లాంటి సీతానగరం, పెదంకలాము ఆనకట్ట రిజర్వాయర్ ఆధునీకరణ పనులు చేపట్టాలనేది, పెద్దగడ్డ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల్ని ప్రాధాన్యత క్రమంలో ఇచ్చే రైతాంగాన్ని సాగునీటికి అవకాశం లేకుండా, నష్టం లేకుండా కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదే క్రమంలో అతి కీలకమైనది పోలవరం. ఉత్తరాంధ్ర దిక్చూసేది. ఉత్తరాంధ్రలో చాలా కీలకమైనది. 8 లక్షల ఎకరాలకి స్థిరంగా సాగునీరు ఇవ్వడానికి, 1200 గ్రామాల్లో ఉన్నట్టు 30 లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడానికి, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటే పారిశ్రామిక వాళ్ళు కూడా నీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టులు అనేది తీసుకొచ్చి డిజైన్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము చెప్తున్నాం, పోలవరం వెళ్ళారు సంతోషం. అదే క్రమంలో ఎడమ కాలువ ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి నిధులు కూడా ఇచ్చి, నిధులు విధిలించి కాలువల్ని పనులు చేపట్టి ఉత్తరాంధ్రను కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. యోగాతో మనకు శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని కోటబొమ్మలి సివిల్ జడ్జ్ బిఎంఆర్ ప్రసన్నలత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైకోర్టు వారి ఆదేశాలపై కోటబొమ్మాళి కోర్టు ఆవరణలో శుక్రవారం కోటబొమ్మాళి న్యాయమూర్తి బిఎంఆర్ ప్రసన్నలత ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. న్యాయవాదులు, ఉద్యోగులు కలిసి ప్రాణాయామం, యోగాసనాలు, వివిధ రకాలైన ఎక్సర్సైజులు చేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లకినేని శ్రీనివాసులు, మండల్ న్యాయ సేవా సంఘం మెంబర్ వెలమల అప్పలనాయుడు, సీనియర్ న్యాయవాది మన్మథరావు, కోర్టు సూపరింటెండెంట్ వెంకట్రావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు డి గోవిందరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. హరిశ్చంద్రపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నోక లక్ష్మణరావు ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయవాదులకి, ఇక్కడ కూడా వచ్చిన స్టాఫ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందువల్ల అందరూ కంపల్సరీ యోగాని చేయాలని మన ఆఫీస్లో ఒక కార్యక్రమం
చేయమని అన్నారంటే దాని ఉద్దేశం అందరినీ లైఫ్లో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పడమే. మనకు పొద్దున వచ్చి ఇక్కడ ఈరోజు ఒకరోజు చేయమని కాదు, రోజు చేయమని అర్థం. సో అందరూ అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా, అంటే అది చేయడానికి బాడీ సహకరించిన అందరూ కూడా యోగా చేసి దానివల్ల బెనిఫిట్స్ పొందమని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం. సో అందరూ కూడా ఇంతవరకు చేస్తున్న వాళ్ళు దట్స్ ఓకే, దట్స్ గుడ్. చేయని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి దాని యొక్క ప్రయోజనాలు పొంది, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద బాడీ, మైండ్ ఆరోగ్యంగా ఉండడానికి యోగాని సజెస్ట్ చేస్తారు. సో అందరూ దాని బెనిఫిట్స్ పొందమని, ఆరోగ్యంగా ఉండమని, దేర్బై మన ఆరోగ్యం మనకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి గుర్తు చేస్తూ కార్యక్రమంలో ఎం తిరుమలరావు పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో పాటు నెహ్రూ యువ కేంద్రం టెక్కలి నియోజకవర్గ వాలంటీర్ కళ్యాణం రేవతి పాల్గొన్నారు. అతిసారం అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. అతిసారం ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. అతిసార కేసుల వ్యాప్తి అరికట్టడం ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు మైక్రో ప్లాన్ అమలు చేయాలన్నారు. కేసుల వ్యాప్తి అరికట్టేందుకు కమ్యూనికేషన్ మానిటరింగ్ మెకానిజం అత్యంత ముఖ్యంగా అమలు చేయాలన్నారు. ఈ విషయమై వర్క్ షాప్ నిర్వహించాలని, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని, ఆశా వర్కర్ల ద్వారా తక్కువ బరువున్న చిన్నారులకు జింకు ప్యాకెట్లను అందించాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఐఈసీ యాక్టివిటీలను చేపట్టాలన్నారు. చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ నిర్వహించడంపై అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం, తక్కువ బరువున్న పిల్లలకు పోషకాహారం అందించడం చేయాలన్నారు. ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎం సీతారాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎం సీతారాం దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని, మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, డిఎల్ఎస్ఏ కోర్టు న్యాయమూర్తి సన్యాసి నాయుడు పాల్గొన్నారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్. Thank you.